నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షౌరాన్తో కలిసి పరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ప్లాట్లలో క్రమశిక్షణతో మార్చ్ పాస్ట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా అభివృద్ధిపై సందేశం ఇస్తూ సూపర్ 6 హామీలు అత్యంత కీలకమైన అన్నదాన సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి 20,000 రూపాయలను అర్హులైన రైతులకు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో నంద్యాల జిల్లాలో 2,06,052 మంది రైతుల ఖాతాల్లో 139 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందన్నారు. 2026 ఖరీఫ్ సీజన్ కు 4,204 కోట్ల రూపాయల ఆర్థిక లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 853 కోట్ల రూపాయల పంట రుణాలను 1,83,223 మంది రైతులకు అందించాం. అనంతరం శ్రీశైల దేవస్థానం, వ్యవసాయ, ఉద్యాన, డిఎంహెచ్ఓ, విద్యాశాఖ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, హౌసింగ్, వాటర్ రిసోర్సెస్, డ్వామా, డిఆర్డీఏ, డిపిఓ, కోఆపరేటివ్, ఐసిడిఎస్, ఏపీఎస్పీడీసీఎల్, ఇండియన్ రెడ్ క్రాస్, పర్యాటక శక్తి టీం, ఆర్డీఓ తదితర శాఖలు ప్రదర్శించిన శకటాల ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ శాఖల ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రశంసా పత్రాలను మంత్రి, కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శాంతి భద్రతను పర్యవేక్షిస్తూ నిరంతరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా వారికి మన ఆంధ్రప్రదేశ్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వీరు ఆంధ్రప్రదేశ్ న్యాయ మరియు మైనారిటీ శాఖ మార్చులు సభాపంగానికి చేరుకున్నారు. వారికి పరేడ్ గ్రౌండ్ సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నది. సార్ ఆహుతులందరూ కూడా ఇచ్చేసారు. వాళ్ళందరికీ సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ ఎన్ఎండి ఫారూక్ సార్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ కావాల్సినగా కోరుతున్నాం. డ్రోన్ ఎందుకు తీసుకున్నా
మహమ్మద్ ఫరూక్ సార్ గారు, శ్రీ నసీం మహమ్మద్ ఫరూక్ సార్ గారి ప్రస్థానం ఆత్మీయత అనురాగాల మధ్య మొదలై 1950 మే 15న కొంతపల్లి మండలం ముత్తలమూడి గ్రామంలో జన్మించారు. వీరు సుగంధభరితమైన జీవితాన్ని ఆపాదించుకుని సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో నుంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నస్యం ఇబ్రహీం ఖలీల్ గారి సంతానం వీరు. తండ్రి ఇబ్రహీం ఖలీల్ గారు, తల్లి జైనత్జీ గారు 8వ సంతానంగా జన్మించారు. ఉదార స్వభావం, మానవతా విలువలు కలిగినటువంటి వీరు విద్యార్థి దశ నుంచే ఫుట్బాల్, హాకీ క్రీడలపై మక్కువ పెంచుకొని కెప్టెన్గా వ్యవహరించారు. హాకీ, ఫుట్బాల్ పోటీలలో అభిమానాన్ని చూడగానే సినిమా థియేటర్లో స్థాపించి ప్రజల అభిమానాన్ని వారు పొందారు. కమలాపురానికి చెందినటువంటి శ్రీ అబ్దుల్ కాదర్ గారి కుమార్తె మహబూబ్ ఖాన్ మేడం గారితో వివాహం జరిగింది 1974లో. అలా వీరికి పర్వీజ్ గారు, ఫయాజ్ గారు, ఫిరోజ్ గారు, ఫాజిల్ గారు, ఖలీల్ గారు, ఫర్హానా గారు 6 మంది సంతానం ఎత్తి రాజకీయ రంగ ప్రవేశంలో భాగంగా వెంకటరెడ్డి వెంకట సుబ్బయ్య గారి సాహచర్యంలో రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. మండల పట్టణాభివృద్ధికి సొంత స్థానాన్ని గిరిబాబు గారు, అలాగే గారు గౌరవంగా సమర్పించారు. 3వ ప్లేటూన్ అసిస్టెంట్ కమాండర్ శ్రీ హరికృష్ణ గారు, అలాగే 2వ ప్లేటూన్ కమాండర్ కాళీ శ్రీచరణ్ గారు, 2వ ప్లేటూన్ అసిస్టెంట్ 3వ ప్లేటూన్ కమాండర్ గంగయ్య యాదవ్ గారు, అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గైడ్స్ వారు కూడా గౌరవంగాన్ని సమర్పిస్తున్నారు. అభినందరికీ కూడా విరిసిన దేశభక్తి, మురిసిన మువ్వన్నెల జెండా ఆనందోత్సాహాల మధ్య మైదానంలో గౌరవందనాన్ని అభినందన జీవితంలో కొనసాగుతున్నటువంటి శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీఆర్ గారితో గొప్ప అనుబంధాన్ని సంపాదించుకొని వైస్ చైర్మన్గా ప్రజాసభలో కొనసాగుతున్నారు. చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ గారిపై ఎన్ఎండి ఫరూక్ గారికి గొప్ప అభిమానం. శాసన మండలిలోనూ అసెంబ్లీలోనూ తమదైన చెరగని ముద్ర వేసుకుని అలుపేరుగా 1999లో మరోసారి నంద్యాల శాసనసభ్యునిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నారు. ప్రజాభిమానంతో, ప్రజాబలంతో అలుపెరిగిన సాధారణంగా అందరితో కలిసి వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన సాధారణ జీవన విధానాన్ని కొనసాగించారు. మంత్రిగా నంద్యాల నుంచి మొదటిసారిగా పతాక ఆవిష్కరణ ఆగస్టు 10 సందర్భంగా చేస్తున్నారు మంత్రి ఫరూక్ గారు.
సెకండ్ ప్లాటూన్ కమాండర్ జి కాళీశ్రీ జనం ఆర్ఎస్ఐ. సెకండ్ ప్లాటూన్ అసిస్టెంట్ కమాండర్ కె శ్రీనివాసమూర్తి ఏఆర్ఎస్ఐ. థర్డ్ ప్లాటూన్ ఓకే ఎన్సిసి కమాండర్ కేశవ పులికా. భారత్ స్పోర్ట్స్ కంటింజెంట్ కమాండర్ చేత ప్లస్ ఏపీ మోడల్ స్కూల్. బ్యాండ్ విజువల్ ముఖ్యం. నీదే స్వాతంత్రం జెండా ఎగురుతున్నది. జిల్లా అభివృద్ధిని దశ దిశలా చాటుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతి గర్వించేటువంటి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇవ్వవలసిందిగా గౌరవ మంత్రివర్యులు కోరుకుంటున్నాం. అనుపరిక దేశ జీవన సౌందర్యాన్ని నిరంతరం చాటుతూ ప్రజలలో దేశభక్తి తరంగాలను వినిపించవలసిందిగా మరీ కోరుతున్నాం. మీడియా అత్యంత ప్రీతిపాత్రటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. కుర్ర వెంకటరెడ్డి గారు, రామారావు గారు, బివి అయ్యప్పరెడ్డి గారు ఈ శుభ తరుణంలో దేశం భక్తి స్థితితో మానవీయ ఆశయాలు లక్ష్యాలను స్వీకరించి స్ఫూర్తిని అనుసరించి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఈ స్వాతంత్ర ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి డాక్యుమెంట్లు రూపొందించుకున్నాం. పేదరిక నిర్మూలన, నైపుణ్య ఉపాధి కల్పన, మానవ వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణ, తక్కువ ధరతో అత్యున్నతమైన
నాణ్యమైన ఈ ఉత్పత్తుల తయారీ ఈ 10 సూత్రాలు 2047 కార్యక్రమంలో క్యాచ్ ది రైన్ ప్రచారం కింద నంద్యాల జిల్లా చేపట్టే ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ఈ ఏడాది పాఠశాలగా నిర్మించిన మెగా PTM 4లో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో ద్వారా జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో 1,11,057 మంది పౌష్టికాహారం అందిస్తున్న మిషన్ పాఠశాల వాళ్ళకి 5,000 మంది కమాండర్ శ్రీ పి హరికృష్ణ గారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ కమాండర్ శ్రీ చరణ్ గారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ అసిస్టెంట్ కమాండర్ శ్రీనివాసమూర్తి గారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. థర్డ్ ప్లేటూన్ కమాండర్ శ్రీ ఎస్ గంగయ్య యాదవ్ గారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. అసిస్టెంట్ కమాండర్ శ్రీ ఎస్ అమీర్ మొహిద్దీన్ గారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. అలాగే ఫోర్త్ ప్లేటూన్ మదవర్ గారు, ఫోర్త్ అసిస్టెంట్ కమాండర్ వెంకటరామరెడ్డి గారు గౌరవవందనం సమర్పించారు. NCC చిన్నారులు గౌరవవందనం సమర్పిస్తున్నారు. అలాగే భారత్ స్కౌట్స్ కంటింజెంట్ కమాండర్ గౌరవవందనం సమర్పిస్తున్నారు. సాయుధ దళాల స్థానంలో భాగంగా అతిథులకు గౌరవవందనం సమర్పించి నిష్క్రమణకు అనుమతి కోరుతూ ఉన్నారు. అందుకున్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందినటువంటి కె ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవనీయులు బాణ్యులు అతిథులందరూ కూడా సన్మానం చేస్తున్నారు. ఎన్ఎండి పరమేశ్వర గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ మేడం గారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు అత్యున్నత గౌరవం ఇస్తూ సన్మానం చేస్తున్నారు. ఎదురులేనటువంటి కట్నాన్ని గెలిపించి ప్రజల జీవన విధానంలో స్వేచ్ఛను అందించినటువంటి ఒడ్డే బొబ్బన్న కుటుంబం నుంచి చెందినటువంటి ఒడ్డే బాల నరసింహులు గారికి ఆత్మీయ సన్మానం చేస్తున్నారు. గౌరవ అతిథులందరికీ కూడా ఆత్మీయతతో, విశాలతో, జ్ఞాపికతో కలెక్టర్ గారు మన గౌరవ అతిథి ఎన్నిటి పరమేశ్వర గారు సన్మానం చేస్తున్నారు. జాగృతికి చైతన్యతకు పెట్టింది పేరు. బి నాగేశ్వరరావు గారు సన్మానం స్వీకరిస్తున్నారు గౌరవ అతిథుల చేతుల మీద. ఎన్ఎండి పరమేశ్వర గారు, కలెక్టర్ మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు, SP గారు స్వాతంత్రం చేసింది మేము సైతం సమాజంలో ఉన్న కాపుల్ మేడం గారికి జరుగుతున్న సన్మానం. కలెక్టర్ మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే గౌరవ అతిథి ఎన్ఎండి పరమేశ్వర గారు, SP సార్ గారు సన్మానం చేస్తూ ఉన్నారు. గట్టిగా మన హర్షధ్వానాల మధ్య వారి నుంచి మనం ప్రేరణ పొందుదాం. ఎందరి వీరుల త్యాగ సమయంలో మనం సన్మానించుకుంటున్నాం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా
బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.